చిత్రీకరించబడిన ఈ ప్రేమ కథను చూద్దామా? విశాఖపట్నం ప్రశాంతమైన సముద్ర తీరంలో అలజడి మొదలైంది. అందరికీ నమస్కారం. నా పేరు సూర్యకిరణ్, ఈ ఫిలిం డైరెక్టర్. ఇది చాలా కొత్త కథ అని చెప్పలేనండి, కానీ చెప్పే విధానం మాత్రం కొత్తగా ఉంటుంది. ఈ 6 విషయాల్ని 6 కలర్లో చెప్పడానికి ట్రై చేశాం. ఈ సినిమాలో మీకు నచ్చిన స్టార్స్తో పాటు ఇక మీదట ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చబోయే స్టార్స్ కూడా ఉన్నారు. ఈ సినిమా పేరు నువ్వు సరిగమా నేను పదని సార్. రన్నింగ్ రేస్ అయిపోయింది కదా, మీకోసం కప్పు రెడీ చేసి పెట్టారు. లాకప్ రండి. కమిషనర్ రాజశేఖర్, టెర్రర్ ఫర్ టెర్రరిస్ట్స్. కరుడుగట్టిన నేరస్తులతో చెడుగుడు ఆడుకునే ఆ వ్యక్తిని ఆటాడించే వ్యక్తి ఒకరున్నారు. కమిషనర్ ఏకైక గారాల కూతురు శిల్ప. కూతురు అడిగితే కొండ మీద కోతినైనా తెచ్చిస్తాడు. అందుకే మీటూ రా, భోంచేద్దాం. నాకు రికార్డ్ వర్క్ ఉంది. నువ్విలా చదువుతూ పోతే నేను అల్లుడిని ఎలా తేను? అల్లుడిని నేనే వెతికి తీసుకొస్తే ఓకేనా? ఇద్దరిని కాల్చి పడేస్తాను, ఓకేనా? త్వరగా అమ్మ, కింద వెయిట్ చేస్తాను. ఇద్దరిని కాల్చి పడేస్తాను. శిల్ప ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కారణం ఇతనే, భరత్. అసలు వీళ్ళిద్దరికి పరిచయం ఎలా అయిందో తెలుసుకోవాలంటే 1 year వెనక్కి వెళ్ళాలి. ఏంట్రా నువ్వు ఎంతైనా చెప్పరా, నాకు ఈ లవ్ అట్ ఫస్ట్ సైట్ కాన్సెప్ట్ మీద అస్సలు నమ్మకం లేదు. ఇది లవ్ అట్ ఫస్ట్ సైట్ కాదురా. తనని నేను ఎప్పుడో చూసాను. ఎప్పుడు చూసావు? ఎక్కడ? బాంబేలో. బాంబేలోనా? ఒక పెద్ద బట్టల షాప్. తన పేరెంట్స్ తో వచ్చింది, నేను మా పేరెంట్స్ తో వెళ్ళాను. తను చూడగానే నాకు నచ్చేసింది, కళ్ళు కలిసేసాయి. నేను తన చెయ్యి అలా పట్టుకున్నాను. అంతమంది ముందా? ఎవరేమనలేదా? అప్పుడు తనకి 2 ఏళ్ళు, నాకు 3 ఏళ్ళు. తర్వాత ఏమైంది? తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. బట్ వెళ్ళక ముందు మా ఇద్దరి చేతులు అలా స్లో మోషన్ లో మెల్లగా విడిపోయాం. ఆ తర్వాత తను మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. నేను నా లవ్ ఎలా డెవలప్ చేయాలో థింక్ చేస్తాను. మీరు డ్రింక్ చేయండి, కుమ్మేసేయండి. వినరా తాగుబోతు వేదవా, చూసేవరా వాడిని. 3 ఏళ్ళలో స్టార్ట్ అయిన లవ్ స్టోరీ రాది. బాంబే సిటీలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వైజాగ్ సిటీలో వచ్చి టచ్ అయ్యిందిరా. ఇలాంటి లవ్ స్టోరీ నేను ఎండమూరి నవల్లో కూడా చదవలేదురా, చదవలేదు. అబ్బా, ఆడు ఖుషి సినిమా సీన్ ని బాంబే లొకేషన్ లో నడిపేట్రా ఎదవా. కానీ ఒక్కటి మాత్రం నిజం, వాడి ఫ్యామిలీ బాంబేలో ఉండేది. అదేలా నీకు తెలుసు? నేను కూడా బాంబేలో ఉండేవాడిని కదా 5 years. నువ్వు బాంబేలోనా? యా కానీ అప్పుడు మాత్రం నా పేరు వేరే. బాద్షానేగా? నీ అబ్బా, నేను చెప్తాను కరెక్ట్ సినిమా చెప్తావు. ఎక్స్క్యూజ్ మీ, 1 ticket to గాజువాక ప్లీజ్. ఏమా టికెట్? థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, గాజువాక టికెట్ ఎంత అవుతుందండి? టికెట్ మీద లేదా? 3 రూపీస్. 3 రూపీస్. నేను మీకు ఎంత ఇచ్చానండి? ఆ డబ్బులు మీరే కదా ఇచ్చారు. 5 రూపీస్. 5 రూపీస్. 5 లో 3 పోతే బ్యాలెన్స్ ఎంతండి? 2 రూపీస్. 1 రూపీ హియర్, బాకీ 1 రూపీ వేర్. కండక్టర్ అడగొచ్చు కదా. నేను నీకే ఇచ్చాను, నువ్వే అతను అడగవే. సార్ అదేంటమ్మా, 2 కొత్త రూపాయలు ఇచ్చాను కదా. 2 కొత్త రూపాయి కాయిన్లా? అయితే కింద పడింది చూడండి. కింద చూస్తామంటే బ్యాగ్ లో వేసేసి బ్యాగ్ లోంచి. నేను బ్యాగ్ లో వేసుకున్నాను. మరి నా రూపాయిని కాకెత్తుకుపోయిందా? సార్, ఆ అమ్మాయిని చూస్తే దొంగతనం చేసే అమ్మాయిలా ఉందా? అలాగా? మరి ఆ అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది? మంచి అమ్మాయిలానే ఉంది కదా. ఈ అమ్మాయిని చూస్తే మంచిగానే ఉంది. నీకు ఏ అమ్మాయిని చూసినా తప్పుగా అనిపించదు. నోర్మై, స్టాప్ ది బస్ ఐ సే. ఎక్కడే నా 1 రూపీ? మాట్లాడుతున్నావు. You mad man? You calling me? You say I'm not going to tolerate all this nonsense. I'm taking him to the police. I'm telling him. Call the police. ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. మీ రూపాయి ఎందుకు తీసుకుంటదండి?
ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ కదయ్యా, లాంగ్వేజ్. ఓహో. మరైతే ఇంగ్లాండ్ లో దొంగతనమే జరగదు అనుకుంటున్నావా? ఫూల్, ఐ వాంట్ మై 1 రూపీ రైట్ నౌ. ఓకే బాబు వద్దు, గొడవలు వద్దు. వద్దన్నానా? ఒక్క రూపాయి కదా, వదిలేవచ్చు కదయ్యా. ఏ ఏ, ఏ, ఇది నా దగ్గర 1 రూపాయి చీట్ చేస్తే ప్రాబ్లమే కాదు. అయితే వదిలేయ్. ఓకేనా? ఇది వెళ్ళి 1 కోటి మందిని చీట్ చేస్తే, 1 కోటి దీనిలాంటి 1 కోటి మంది మరో 1 కోటి మందిని చీట్ చేస్తే, అపరిచితుల్లో 5 పైసలు, ఇక్కడ 1 రూపీ, అంతే డిఫరెన్స్. అమ్మా, నువ్వు డబ్బులు ఇచ్చి అమ్మా. వీడికి సపోర్ట్ చేస్తారే నేనెవరో తెలుసా అసలు నేను తలుచుకుంటే ఏంటి మా కండక్టర్ నన్ను చీపి కనిపిస్తున్నారా? ఆయన ఊరు పడుతుంది, మా మీద పడుతున్నావు. అసలు మేమే తలుచుకుంటే బాబు వద్దు బాబు, గొడవ వద్దు. నేనెవరికో దానం చేశాను అనుకుంటాను. యు హ్యాపీ? హ్యాపీ యు హ్యాపీ? హ్యాపీ. ఆల్ హ్యాపీ? లాస్ట్ మై 1 రూపీ. Idiot. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ పోరా ఎదవా, లవ్ ని వర్కౌట్ చేస్తావు అనుకుంటే తన లైఫ్ నుంచి వాకౌట్ చేసి వచ్చేసావు. రే, ఇంతవరకు ఆ అమ్మాయి తను చూసి ఈకిలించేవాడు, సకిలించేవాడు, సొంగగచ్చేవాడు, సొల్లు వాగేవాడిని చూసుంటుంది కానీ ఫస్ట్ టైం తన అందరి ముందు అవమానించిన వాడిని నేనే. ఇక తన జీవితంలో ఎవరిని మర్చిపోయినా నన్ను మాత్రం మర్చిపోదు. ఇంకోసారి ఇలా వెదమొహంతో కనిపించావుంటే చెప్తాను. ఏమైంది? ఎందుకు దాని మీద ఇలా అరుస్తున్నావు? దాన్ని పెద్ద పట్టు పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాను. ఏంటి పెద్ద పొట్టు పెట్టుకోవచ్చు కదా. మీ అమ్మగారి లాగా రూపాయి ఎందుకు బొట్టు పెట్టాలే ఏంటి? ఏంటి రూపాయ 50 పైసల నుంచి కదా కనిపించే వాళ్ళందరికీ కామెడీ అయిపోయాను. డాడీ డాడీ నాకు స్కూటీ యాక్టివా ఏదో ఒక బండి కావాలంతే. మీ డాడీ లంచాలు తీసుకుంటున్నాడా? దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నాడా? 1 రూపాయి కష్టపడి సంపాదిస్తున్నాడు. అయ్యయ్యో, శిల్ప శిల్ప ఎక్కడికి? ఆ, వాము ఈ రోజు కూడా అమ్మాయితో పాటు బస్ ఎక్కుతున్నావా? గణేష్ రాణి, ఉడుకుందాయినా వస్తుందిరా. అవును, నిన్న తన కల్లో నువ్వు వచ్చుంటావా? గణేష్ రాణిరా. మామా, ఇంటి నంబర్ 98, అకౌంట్ నంబర్ 6655, ఆల్ టికెట్ నంబర్ 54, చప్పల్ నంబర్ 6, లక్కీ నంబర్ 7. సెల్ ఫోన్ నెంబర్ ఎంతరా? అన్ని కలిపి చూడు. 9866555467. ఆ ఫోన్ తీవా ప్లీజ్. హలో, కాదండి. మరెందుకే ఫోన్ తీసావు బేటే? ఛీ, హలో, హలో, మెటర్నిటీ హాస్పిటల్ అండి. కాదు. మరెందుకురా ఫోన్ ఎత్తావు? స్టూపిడ్ ఆఫ్ ది ఇడియట్ ఆఫ్ ది మంగూస్ ఆఫ్ ది డాంకీ. థ్యాంక్స్ బాబా. పని మనిషా? ఏ రాముడు, మీరే మాట్లాడమ్మా. ఆడబిడ్డ ఫోన్ ఎత్తకూడదు బా. హలో. ఓకే ఓకే. అరే బాలాజీ, నేను కుమార్ని మాట్లాడుతున్నాను రా. నేను సూసైడ్ చేసుకోబోతున్నాను రా. నువ్వు అప్పు తీసుకునే డబ్బు పంపిస్తే నా అంత్యక్రియలకు యూస్ అవుతుందిరా. మిస్టర్ కుమార్ 1 minute. నేను బాలాజీని కాదు. అయితే సారీ మేడం, నేను ఫోన్ పెట్టేస్తా. అసలు మీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పండి, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా. అవన్నీ చెప్తే మీరే నన్ను ఇంకా ఎందుకు బతుకున్నావురా అని అడుగుతారు మేడం. నా మాట వినండి, ముందు మీరు రీజన్ చెప్పండి. అది ఓకే అనిపిస్తే మీరు సూసైడ్ చేసుకోండి. 1000 రీజన్స్ ఉంటాయి, అవన్నీ ఫోన్లో ఎలా చెప్తాను? కార్డ్ అయిపోద్ది. అలా కదా నా దగ్గర బండి ఉంది. పండుందంట్రా. ఒక మనిషి ప్రాణం ఎంత ముఖ్యమనేది కొంపతీసి ఎడ్ల బండి కొనేసిందా ఏంటి? చూడండి, నేను ఇప్పుడు గాజువాక్ లో ఉన్నాను. మీరెక్కడ ఉన్నారు? దాబా గార్డెన్, సీతమ్మ తార, భీమిలి ఎక్కడ? నేను విజయవాడలో ఉన్నానండి. ఎక్కడ? విజయవాడ. వస్తారా? సారీ. హౌ రొమాంటిక్. నాకు ఇలాంటి షోస్ మీద ఇంట్రెస్ట్ లేదు. చూడు. మేడం కి ఇలాంటి షోలో ఇంట్రెస్ట్ ఉంటదిరా. మేడం ఎవరో తెలుసా? ఓ బాగా తెలుసు, బస్సులో 1 రూపాయి కొట్టేసింది కదా. రూపాయి కొట్టేసి బండి కొనేసింది. మేడం పెద్ద హ్యుమానిటేరియన్ రా. రే, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ విన్నాము. హ్యుమానిటేరియన్ అంటే అదేరా, సమాజ సేవకి. ఓ ఇది ఆకియా. అవునరా, కానీ తన సేవంతా సిటీ లిమిట్స్ వరకే. విజయవాడ, రాజమండ్రి, గుంటూరు అంటే ఫోన్ కట్ చేసేస్తారా? రే మావా బాలాజీ, నేను కుమార్ని మాట్లాడుతున్నాను రా. నేను సూసైడ్ చేసుకోబోతున్నాను రా. ఎక్కడ?
అడుగుదామా? వదదు, అసలే వాడికి తిక్క. ఏంటి హీరోయిజమా? ఏం చేయకూడదా? రేయ్, వాళ్ళిద్దరున్నారా? మనం ముగ్గురు ఉన్నాం కదరా. మమ్మల్ని కూడా లెక్కేసావా? సారీ, మై మిస్టేక్. ఇక నీ సంగతి ఏంటి? హెల్మెట్ తీయొద్దు. రే, హెల్మెట్ పెట్టుకొని తిరిగితే గుర్తుపట్టలేను అనుకున్నావా? 6 నెలల ముందు డబ్బులు తీసుకున్నావుగా. తీ మా తీ తీ. ఆర్థిక మధ్య అందుకే హెల్మెట్ పెట్టుకుని తిరుగుతా ఉన్నాను. ఆర్థిక మాంద్యం అదంతా నాకు అనవసరం. నువ్వు డబ్బులు తీ తీ. ఫిగర్ ముందు ఇన్సల్ట్ చేయకు. ఫిక్కర్రా? లవరు లోపరా? ఎవరా గ్రీనా? అంత తీసిపారే పింక్ డ్రెస్ వేసుకున్న బ్యూటీ ఎవరదే? ఆ సోడా బుడ్డా? సరేగానే లవ్ చెప్సా? పేరే తెలియదు, 6 నెలల నుంచి ట్రై చేస్తున్నాను. ఒక్క అమ్మాయి కోసం 6 నెలల బెస్ట్ ఫెలో. ఏ ఇట్రా, ఇప్పుడు చూపిస్తాను చూడు. రా రా. ఆ అమ్మాయి పేరేంది? టీనా, నా పేరు చెప్పొద్దు. ఈ గొట్టంగలు నీ పేరు అడిగితే చెప్తాననుకున్నావా? నేనేమన్నా బుద్ధునా ఏంటి శిల్ప నువ్వు? శిల్ప. లవ్ అంటే దిల్ కావాలరా. కాలేదండి. సపోజ్ నేను ఈ శిల్పం లవ్ చేస్తానని అనుకో. శిల్ప ఇంటికి వెళ్ళి తన కళ్ళలోకి చూసి శిల్ప ఐ లవ్ యూ అంటాను. అది లవ్ చేసే పద్ధతి. Yes? ఏటా, నువ్వు మా ఇంటికి వచ్చి నాకు అలేవో చెప్తే మా అమ్మ నీకు కాఫీ తీసుకొచ్చేస్తుంది అనుకున్నావా? Yeah, that can happen, no? అయితే రారా చూద్దాం. వస్తే రారా వస్తే రారా వస్తే నువ్వు రారా. మరి ఇంత ప్రేమగా పిలుస్తుందిగా. వస్తా. అమ్మా, ఏంటి అరుస్తున్నావు? ఈ నెట్ వర్క్ అవ్వట్లేదు. నాకేం తెలుసు? నీకేమీ తెలియదు కదా, కనీసం నెట్ వాళ్ళ నెంబర్ తెలుసా? తెలుసు తెలుసు. అయితే ఫోన్ చెయ్యి. కర్మ తప్పుతుందా? హలో హలో, మీ ఇంట్లో నెట్ ప్రాబ్లమా? అరే నేను ఇంకా ఫోనే చేయలేదే, మీకెలా తెలుసు? అయ్యో, మీరే స్లో అంటే మిగతా వాళ్ళందరూ ఫాస్ట్. ఇప్పుడే ఈ ఏరియాలో 5-6 చోట్ల రిపేర్ చేసి వస్తున్నాను. ప్రాబ్లం ఉంటే చెప్పండి, లేకపోతే నేను వెళ్ళి. ఉంది ఉంది ప్రాబ్లం ఉంది ఉందా? ఉంది. ప్రాబ్లం ఎక్కడ? పైన. ప్రాబ్లం పైన. ఓకే. నువ్వు యా, ఇక్కడ యువర్ సిస్టర్ టోల్డ్ సిస్టమ్ ప్రాబ్లం. సిస్టమ్ ఎక్కడ? హలో, ఆ. సిస్టర్ కాదు మదర్. ఓ మై గాడ్, అన్బిలీవబుల్. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. ఐ లైక్ ఇట్. కాఫీనా టీనా? ఏదో ఒకటి. Okay. ఏదో ఒకటి. దీని పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్. కాదండి, పాస్వర్డ్. పాస్వర్డ్ హలో, దీన్ని ఓపెన్ చేయడానికి ఒక పాస్వర్డ్ ఉంటుందిగా. పాస్వర్డ్. పాస్వర్డే పాస్వర్డ్. ఓ బ్రిలియంట్. సూపర్. ఈ పెట్టె ఎప్పుడు రిపేర్ అయినా మీరే వస్తారా? నేనే రావాలా? నిలువు గాడిద, నెత్తి మీద ఎంత పని ఉండాది. తమ్మసా చూస్తావు నువ్వా? ఈడొకడు తిండు తిండివుడు చచ్చినోడు. ఏంటంటి దగ్గరకు వచ్చేస్తున్నాడు. కొంపతీసి ఇంతమంది ఎక్కడ? నువ్వు కంప్యూటర్ రిపేర్ చేసే తమ్ముడుదానా నువ్వు? కరెక్ట్. కంప్యూటర్ చూసినావా? Super. That is రాముడు. నాకందరూ తెలిసిన నేను ఎవరికి హలో రే, ఇక్కడ చాలా విచిత్రమైన క్యారెక్టర్స్ అన్ని ఉన్నారా? తొందరగా నెట్ కనెక్షన్ ఇవ్వండిరా. కమిషనర్ వచ్చేస్తాడేమో. యా యా. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ వర్కింగ్, చూసుకోండి. ఓకే, నువ్వు చాటింగ్ వచ్చేయ్. ఇంకా రాలేదంటే వచ్చింది. స్టాప్ 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 స్టాప్. ఇట్స్ నాట్ వర్కింగ్. ఓ సారీ, ఐ ఫర్గాట్ టు టెల్ యు. పాస్వర్డ్ మార్చేశాను. కేవలం నెట్ రిపేర్ చేసేవాడివి నాతో ఇప్పుడు నన్ను అడుగుతుంటే నా పాస్వర్డ్ మారుస్తావా? పిచ్చా నీకు? వాట్స్ ద పాస్వర్డ్? ఐ లవ్ యు. పాస్వర్డ్ చెప్పండి చెప్పండి చెప్పండి. షట్ అప్ అండ్ గెట్ అవుట్. షట్ అప్ అండ్ గెట్ అవుట్ కాదు డార్లింగ్. ఐ లవ్ యు. చంపేస్తా నేను. ఇదిగో బాబు, Yes? కాఫీ. థాంక్స్ ఆంటీ. ఏట్రా, నువ్వు మా ఇంటికి వచ్చి నాకు అలేవో చెప్తే మా అమ్మ నీకు కాఫీ తీసుకొచ్చేస్తుంది అనుకున్నావా? యా, ఇట్ కెన్ హ్యాపెన్. నో, మన హస్బెండ్ తో హనీమూన్ కి వెళ్తున్నప్పుడు మనం అందరం వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చాంగా. మర్చిపోయారా? వాళ్ళంతా సరేరా, ఇది కమిషనర్ కూతురు కదా. కమిషనర్ కూతురు అయితే కమిషనరా? రైట్ రా, చంపేస్తాం. కమిషనర్ కూతురు నేను సిన్సియర్ గా లవ్ చేస్తానని నీకు తెలుసుగా. అవును. మరెందుకు కమిషనర్ కూతురు డైలాగ్ రాసావు అందులో? ఏంటంటే నా థాట్ ప్రాసెస్ మొత్తం పేస్ట్ చేశాను మామా. ముందు అది మార్చు. తనిది డ్రామా అని కూడా చూడదు. నన్ను రాసి రంపాన్ని పెట్టేస్తుంది. అసలు అది పెద్ద గయ్యాలరా బాబు. చచ్చిపోతున్నాను దాంతో. You bloody శిల్ప, పొద్దు నుంచి ట్రై చేస్తున్నా. స్విచ్ ఆఫ్ ఎందుకు చేసావు? డ్రామా రిహార్సల్ లో ఉండిపోయాను. నేను ముఖ్యమా రిహర్సల్ ముఖ్యమా? డౌటా? జస్ట్ ఆన్సర్ మీ. ఐ లవ్ యూ సిన్సియర్లీ, డీప్లీ, హార్ట్ఫుల్లీ. ఓకేనా? రేపు నాకు కాల్ పోతే ఏం చేస్తావు? పొద్దునే కాళ్ళు పోతే కీళ్ళిపోతాను. ఏంటిది? పోతే ఓకే, నేనే నిన్ను భుజాల మీద ఎక్కించుకుని లైఫ్ లాంగ్ మోస్తాను. ఇప్పుడు నీ బిడ్డ నేను మోస్తున్నా. దాన్ని ఏంటి? బిడ్డ బిడ్డ
రోజు వర్షం వచ్చిందే అప్పుడు కన్ఫర్మ్ అవగానే సూసైడ్ ఏంటి చూస్తున్నావు? అలా చూడకు. అలా చూసే నా కొంప ముంచావు. ఒక్క కేసు అని చెప్పి అన్ని. అయినా నా తప్పు కూడా ఉందిలే. అబోర్షన్ చేయించుకుందాం అనుకున్నాను, కానీ మనసు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వను? నవ్వను, ఏడవను? ఇడియట్. Stupid. నాన్నకు తెలిస్తే ఇద్దరిని కాల్ చేస్తాడు. శిల్ప ఆగు. Shut up. నువ్వేం మాట్లాడుకు. ఇక నుండి నేను చెప్తాను, నువ్వు విను. ఎందుకంటే మోస్తున్నది నేను కదా. ముందు ఇలాంటి అల్లచిల్లర పనులన్నీ మానేసాయి. ఏ జైపూర్లోనో జపాన్లోనో జాబ్ ఎతుకు. నా ఎగ్జామ్స్ అవ్వంగానే లేచిపోదాం. మన కెపాసిటీకి జగదాంబ సెంటర్ లోనే దొరకదు. చెప్పనట్టు చెప్పాను. అయ్యయ్యో కమిషనర్ నన్ను ఎక్కడెక్కడ కాలుస్తాడో తెలియదు. ఈ ఏజ్ లో నేను తండ్రిని కావడం ఏంట్రా బాబు. కొంచెం జాగ్రత్తగా మన గ్రూప్ లోనే ఫస్ట్ టైం ఫాదర్ అయ్యావు, ట్రీట్ లేదా? నేను బాధలో ఉన్నాను రా. బాధలో ఉన్నప్పుడేరా మందు కొడతారు. సరే రే కేసు వీటిని తీసుకోరా. బ్రాందీరా. నిన్ను రే ఫోన్ తీరా. ఏంట్రా ఫోన్ తీయడానికి ఎంత లేటు? పార్టీయా? అంటే ఫస్ట్ టైం ఫాదర్ ఫ్యామిలీ. నువ్వేంటి, నీకు నిద్ర రాలేదా? బాగా వస్తుంది, కానీ నీ బిడ్డ నిద్రపోనిస్తేగా. ఫోన్ అడిగివు ఏంట్రా? అమ్మ నిద్రపోనువా ఏంటి? డాడీ జోలుబడు బజ్జుకోరా బుజ్జిగాడా, అల్లరొద్దు అందగాడా. ఒకవేళ అమ్మ లాంటి అమ్మాయి బజ్జుకోమ్మ బుజ్జాయి. శంకర్ దాదా బిడ్డ నిద్రపోతుండ్రా. ఇక్కడ ఇంకొంచెం దూరమేగా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం కదా. నేను అప్పుడే చెప్పాను వర్షం వచ్చేలా ఉందని. నువ్వు వెళ్ళలేదు, తీసుకొచ్చేసా ఫుల్ గా తడిచిపోయింది. ఇక నేను రాలేను. ఇలాంటి క్లైమేట్ లో అమ్మాయిలు రప్పించడానికి అబ్బాయిలు ఎంత బతిమాలుతారు. వాళ్ళంతా మంచి అమ్మాయిలు. నీలాగా ఇక్కడ ముట్టుకోవద్దు, అక్కడ ముట్టుకోవద్దు, ఇక్కడ ముట్టుకోవద్దు అంటారుగా వాళ్ళు. ఇంట్లో ఉంటే కంప్యూటర్ చూసి ఇక్కడేం చూస్తున్నావు? ఇప్పుడు అక్కడే చూస్తున్నావు. అంటే హీరోయిన్లు వర్షంలో తడిచి ఒక ప్లేస్ కి వచ్చినప్పుడు ఓ కొత్తగా ఇల్లు కట్టి పెట్టుంటాడు. అందులో బెడ్ ఉంటుంది, బెడ్షీట్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, క్యాంప్ ఫైర్ ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ వాడు మాత్రం ఉండడు. లోపలికి వెళ్ళొచ్చు, ఓ సాంగ్ వేసుకోవచ్చు, తలుపు కూడా వేసుకోవచ్చు. తలుపు దేనికి? అంటే తలుపు వేసుకోకపోతే బాగుండదు కదా. శిల్ప, మన లవ్ మొదలై చాలా కాలం అయింది. ఒక కిస్ ఇవ్వా? సరే నేను ఇస్తాను, ఒప్పుకో. ఒక్కటే మళ్ళీ అడుగును. అక్కడ అక్కడ ఎక్కడైనా ఓకే. తొండి నేను ఒప్పుకోను. నేను ఇవ్వకముందే నువ్వు జరిగిపోయావు. ఫుల్ గా అక్కడ మెడ పక్కన ప్రామిస్ గా మళ్ళీ అడుగును. ఒకే ఒక్క కిస్. ఓకేనా? ఒక్క కిస్సే. ఇంకొక్క కిస్సే కదా. ఇదేంటి ఇంత తొందరగా ట్యూన్ అయిపోయింది? రే ఇదే లాస్ట్. మళ్ళీ అడుపు. నేను ఒప్పుకోను. ఒక్క కిస్సే కదా. ఆపొద్దు. నువ్వు ఆపనివ్వట్లేదు. ఎక్కడికి వద్దు, ఇవన్నీ తప్పు. శిల్పా ఎంతసేపు నిద్రపోతావే? కింద నీకోసం నాన్నగారు వెయిట్ చేస్తున్నారు. స్నానం చేసి ఈ బట్టలేసుకో. ఏంటి గుడికి వెళ్తున్నామా? అవునవును, త్వరగా రా. ఏంటి మీరంతా? మేం రాకూడదా? రామ్మా కూర్చో. షాక్ అయ్యావా? తనతో ఇంకా ఈ విషయం చెప్పలేదండి. నేను ఎప్పుడు ఇంతే, వీళ్ళని ప్రతి విషయంలో సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాను. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు కొంతకాలం క్రితం జరిగిన మరో ప్రేమ కథను చూద్దాం. దానికి దీనికి లింక్ ఉంది. అదేంటో ముందు మీకే తెలుస్తుంది.